జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన యొక్క వీడియోలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం గురించి తెలుసుకుందామండి. ఈ శ్లోకం చదివిన తరువాత మన జీవితంలో మనము ఏదైతే మనము కోరుకుంటామో అవన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయండి. ముందుగా కటిక దరిద్రం, పేదరికం అనుభవించే వారి జీవితాలలోంచి ఆ దరిద్రము అనేది పోయి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అనడంలో సందేహమైతే లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి అమ్మవారు అందించే ఆ శ్లోకం ఏమిటో, ఆ శ్లోక ప్రభావం ఏంటో కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎవరైతే కష్టాల్లో కూరుకుపోయి ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి జీవించడానికి మనకి చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయో, ఏమి చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారో వాళ్ళందరి కోసము ఈ శ్లోకము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి. అయితే చాలామంది ఐశ్వర్యము అంటే డబ్బే అనుకుంటూ ఉంటారండి. ఐశ్వర్యము అంటే మనము కోరుకున్నది, మనం ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే చేయాలనుకుంటామో అది మనకి దక్కడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది వాళ్ళ చిరకాల వాంఛగా కూడా ఉండిపోతూ ఉంటుందండి. అది కూడా మనకి సక్సెస్గా సాధించగలిగితే అది కూడా మనకి ఐశ్వర్యమేనండి. అలాగా మన జీవితంలో ఏవైతే లోటుపాట్లు ఉంటాయో ఆ లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని మనకు కావాల్సింది, మనకి ఏదైతే అనుకుంటున్నామో అది సంపాదించుకోవటం, అలాగే బాగా కటిక దరిద్రంలో బాధపడే వారికి మంచి ఉద్యోగము రావటము, అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి డబ్బు అనేది అందటము, లేదా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో మంచి లాభాలు రావటము, పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటము, అలాగే పిల్లలు లేరని బాధపడుతున్న వారికి పిల్లలు కలగటము, ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందే లెక్కండి. మనకి ఏదైతే లేదో అది మనం దక్కించుకుంటే అది మనకి ఐశ్వర్యమే అవుతుందండి. అయితే ఈ శ్లోకము ఎక్కడిది అంటే సౌందర్య లహరిలోని 3వ శ్లోకం అండి. ఈ శ్లోకం ఎవరైతే ప్రతినిత్యము చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో అసలు మనం నోటితో చెప్పలేనన్ని అద్భుతాలు అనేవి వాళ్ళ జీవితాల్లో తప్పకుండా జరిగి తీరుతాయండి. అమ్మవారిని మనము పూజించిన తర్వాత అమ్మవారు మనకి ఇవ్వకుండా ఉంటారా? ఆ మంత్రము, ఆ శ్లోకము ఏమిటి అంటే 3వ శ్లోకము, అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనిక జన్మజలదావ్ నిమగ్నానాం దాంష్ట్ర మురరిపు వరాహస్య భవతి అనే ఈ శ్లోకము కనుక మీరు ప్రతి నిత్యము కనుక చదువుతూ ఉంటే మీ జీవితంలో ఎన్ని మంచి అద్భుతాలు కలుగుతాయి అనేది మనం మాటల్లో చెప్పలేమండి. కాబట్టి మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో, మీకు ఏవైతే నెరవేరటం లేదో తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు చదివి చూడండి. 41 రోజులు గనక మీరు నిష్టగా, నియమంగా ఈ మంత్రాన్ని గనక చదివి ఉంటే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారండి. కొంతమందికి అయితే 3-4 రోజుల్లో, కొంతమందికి 15 రోజుల్లో తప్పకుండా ఎంతోమంది జీవితంలో ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలను సృష్టించినటువంటి ఈ శ్లోకము, ఈ జగత్తులో ఈ శ్లోకముకి మించిన వేరే శ్లోకం లేదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి మాత్రం లేదండి. ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూపించినటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు కూడా ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితాల్లో మంచి కలగాలనేది మన యొక్క కోరిక అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.
జీవితమంటూ అనేది మన మోటో. తప్పకుండా ఈ శ్లోకాన్ని చదవండి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించుకొని అమ్మవారికి కృపకు పాత్రులై అమ్మ దీవెనలను తప్పకుండా అందుకోండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత.